రైతుల కళ్లల్లో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. అంతర్గం మండలం గోలివాడ వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ధాన్యంలో ఎలాంటి కట్టింగ్ లేకుండా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని తెలియజేశారు. వడ్లు కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తున్నామని, సన్నొడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులు భరోసాగా ఉంటున్నారని, దళారుల చేతిలో మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, వాటిని రైతుకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రతి గింజ సన్న వడ్లకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నిబంధనల మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబోయాలని సూచించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం ఉంటే వేరువేరుగా ఉంచాలని మిల్లర్లతో మాట్లాడి సపరేట్గా మద్దతు ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తెలో నార్లు పోయాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికి వస్తుందని తెలియజేశారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు. 1010, 64, 118 రకాల యాసంగికి అనుకూలమన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజాపాలనలో రైతులకు మేలు చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమని, అనంతరం కస్తూర్బా స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు వడ్డించే ఆహారాన్ని తనిఖీ చేశారు. పిల్లలకు చక్కగా చదువు నేర్పించాలని, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అంతర్గం గోలివాడలో ప్యాడీ సెంటర్ను ఈరోజు చివరి ప్రారంభించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ 2 మండలాల్లో ప్రతి ఒక్క రైతు సంతోషంతో, ఆనందంగా మేము పండించిన పంటకి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి కోతలు లేకుండా మమ్మల్ని ఆదుకుంటా ఉంది. మా జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఒక సంకల్పంగా పెట్టుకుంది. రైతు రుణమాఫీ, 2 లక్షల మాఫీ ఇంకా కొనసాగుతూ ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న వారికి కూడా అందరూ కూడా దగ్గర సమస్యలు పరిష్కారం చేసి ఈ ప్రభుత్వం ఇప్పిస్తుంది. దానితో పాటు పండించిన ధర పంటకి ఎలాంటి కోతలు లేకుండా, చిన్న అవరోధాలు లేకుండా, ద్వారా ఇబ్బంది పెట్టకుండా పూర్తి శాతం గింజ వేస్ట్ పోకుండా కొంటా ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం. రైతు గతంలో మేమందరం కూడా ఆత్మహత్యల వైపు ఆలోచన చేసిన వాళ్ళం. ఈరోజు ఇంకొకరికి సహాయం చేయాలని ఒక ఆలోచన ఈ ప్రభుత్వం కలిగించింది. ఏ రకంగా మేము ఆనందంగా మా యొక్క కృతజ్ఞతలు చెప్పాలని అర్థం కాలేదనేటువంటి ఒక భావన ప్రతి ఒక్క రైతులు ఈరోజు మేము చూస్తా ఉన్నాం. స్వయంగా గర్వంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం రైతు ముఖాన చిరునవ్వు, ఆ రైతు కుటుంబం ఇంకొకరికి అన్నం పట్టే రైతు ఎప్పుడూ మంచిగా ఉండాలి, వారు ఇంకొకరికి సాయం చేసే పరిస్థితి ఉండాలి. దేశ అభ్యున్నతి కొరకి రైతు ఏ రకంగా అయితే మన దేశంలో ఆధారం ఉంటాడో, మరి ఈ రాష్ట్రం దాంట్లో ముందడుగు వేస్తుంది.